భారత తొలి మహిళా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి వేడుకలు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రెడ్ హౌస్లో పట్టణ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు వేణుగోపాల్ గారు, మున్సిపల్ కో లీడర్ సోదరులు సెక్రటరీ శ్రీనివాస్ గారు, మున్సిపల్ కౌన్సిలర్ సోదరులు అభినయ్ గారు, అలాగే రాజేంద్రంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అమ్మ ఇందిరాగాంధీ గురించి మనందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ అమ్మ చేసిన సేవల్ని ఈ సందర్భంగా కొనియాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశంలో మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా అమ్మ ఆ రోజు అనేక సంస్కరణలు చేపట్టి బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల ప్రజలకు అందరికీ కూడా అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో వారు అనేక పథకాలను ప్రవేశపెట్టి బ్యాంకులను జాతీయకరణం చేసి రైతు సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి దేశాభివృద్ధి కోసం పాటుపడిన అమ్మ దేశాన్ని ముక్కలు కాకుండా తన దేహాన్ని ముక్కలైనా కానీ ఈరోజు భారతదేశాన్ని సమగ్రతగా కాపాడటం కోసం ఈ రోజు వరకు గాంధీ కుటుంబం అనేక త్యాగాలకు నిలయమైపోయింది. గారు మరియు సేవాదళ అధ్యక్షులు జిల్లా మాణిక్య హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి మనందరికీ తెలిసిన విషయమే భారతదేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు తాను ఉక్కు మహిళగా ఉండి ఈ భారతదేశానికి ప్రధానిగా ఉంటూ ఎన్నో సేవలు చేయడం జరిగింది. ఆనాడు భారతదేశంలో చాలా మంది పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఆ రోజు ఉన్నటువంటి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు భారతదేశంలో 20 సూత్రాల అమలు పథకం అనుకోండి, ప్రజలకు ఇండ్లు అనుకోండి, బ్యాంకుల జాతీయకరణ అనుకోండి, రాజాభరణాల రద్దు అనుకోండి, ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలను ప్రవేశపెట్టి భారతదేశం ఈ రోజు అభివృద్ధి చెందిన దేశంగా పరిగణించే విధంగా ఆ రోజు పునాదులు వేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ మధ్య మహారాష్ట్ర జార్ఖండ్లో జరిగినటువంటి కొంతమంది ఎన్నికల ప్రచార సందర్భంలో కొంతమంది బీజేపీ నాయకులు అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు. ఈ సందర్భంగా మేము వారిని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇందిరాగాంధీ గారు కానివ్వండి, వారి కుటుంబం కానివ్వండి, వారి తాతగారి కానివ్వండి, వారి ఫాదర్ జవహర్లాల్ నెహ్రూ గారు కానివ్వండి, వారి ఈ రోజు ఉన్నటువంటి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గారి వరకు గత 100 సంవత్సరాలుగా ఒకే పార్టీ కాంగ్రెస్ పార్టీని అంటుపెట్టుకుని రాజకీయాలు చేస్తూ ఈ భారతదేశ పునర్నిర్మాణంలో వారి యొక్క పాత్రని ఇతోధికంగా అందించడం జరిగింది. మరి ఈనాడు మేము బీజేపీ నాయకులు క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. 10 సంవత్సరాలు పార్టీ అధికారం లేకుంటే పార్టీ మారిన మీరు కాంగ్రెస్ పార్టీ గురించి కానీ గాంధీ కుటుంబం గురించి కానీ మాట్లాడే అర్హత లేదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. వారి పిల్లలు కానివ్వండి, రాజీవ్ గాంధీ గారు కానివ్వండి, ఇందిరాగాంధీ గారు కానివ్వండి, ఈ దేశం గురించి వారి దేహాల్ని ముక్కలు చేసుకున్నారు తప్పితే వారు సంపాదించుకుంది లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇటు కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించినటువంటి నాయకులు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు, గౌరవ కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట నియోజకవర్గం మాజీ మంత్రివర్యులు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు కూడా వారి తాతల కాలం నుంచి ఇప్పుడున్నటువంటి సర్వోత్తమ రెడ్డి గారి వరకు కూడా వారందరూ కూడా మన కాంగ్రెస్ పార్టీనే గత 50-60 సంవత్సరాలు అంటిపెట్టుకొని ఈ ప్రాంతంలో సూర్యాపేట, ఖమ్మం, తుంగతుర్తి ఇట్లాంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించడం జరిగింది. మరి ఇలా గాంధీ కుటుంబం ఇలా కొన్ని 100 సంవత్సరాలుగా ఒకే పార్టీని ఒకే దేశాన్ని అంటిపెట్టుకొని వారు చేస్తున్న సేవల్ని మనం కొనియాడడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఇందిరాగాంధీ గారి ఆశయాలను సాధిస్తామని చెప్పి తెలియజేస్తూ ఇట్టి అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారం. వైపు నడిపించాలనే ఒక దృఢ సంకల్పంతో కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ ఇటు బడుగు బలహీన పేద ప్రజలని అట్టడుగు వర్గాలందరినీ రక్షించుకోవాలని అమ్మ ఇందిరమ్మ గారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. వాళ్ళందరూ అయిపోయినాయి కదా.
సూర్యాపేట జిల్లా మేలచెరు మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ పద్మావతి మహిళా సంఘం ఆధ్వర్యంలో శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రధానమంత్రిగానే ఉండి ఎన్నో దేశాలకు సేవలు చేసి ఆమె అమరులైన మంత్రాలని ఈ రోజు ఆమె జయంతి సందర్భంగా ఆమె స్మరించుకోవడం ఆమె చేసినటువంటి జాతీయ సమైక్యత కోసం విదేశాల కానీ రక్షణ శాఖ కానీ ఏ శాఖ తీసుకున్నా ఈ ప్రధానమంత్రి దేశ జాతీయ ఆమె ఈ రోజు ఆమెకి ఘనంగా నివాళులర్పిస్తుంది.